హాయ్ అండి. సమోసా షేప్ రావట్లేదా? బయట సమోసా కొనుక్కొని తినాలనిపించట్లేదా? సేమ్ అలాగే మనం ఇంట్లో కూడా ప్రిపేర్ చేసేసుకుందాం. మంచి రెసిపీ, స్టఫ్డ్ రెసిపీ. సేమ్ సమోసాలా ఉంటుంది. ఈవినింగ్ స్నాక్స్కి ఎవ్వరమైనా కూడా మంచిగా టమాటో కచ్చప్ పెట్టుకొని తినేయచ్చు. ముందుగా అయితే నేను 1½ కప్పు మైదా పిండిని తీసుకుంటున్నాను. ఈ ప్లేస్లో గోధుమ పిండి తీసుకోవాలి. ఇంకా నేను మైదా పిండిని తీసుకున్నాను. కంప్లీట్ ఇలా జల్లించుకోవాలి. దీనిలోకి 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ఓమను ఇలా నలిపి వేసుకోవాలి. ఓమ మంచి స్మెల్ వస్తుంది, అలాగే మంచిగా డైజెషన్ కూడా అవుద్ది. ఇదంతా కలిపేసుకుందాం. ఇప్పుడు దీనిలోకి నేను బటర్ వేసుకుంటున్నాను. బటర్ ప్లేస్లో ఆయిల్ కానీ నెయ్యి కానీ వేడి చేసుకొని వేసుకోవాలి. బటర్ అంతా పిండి మీద ఇలా వేసుకొని పిండికి పట్టేటట్టుగా మంచిగా కలిపేసుకోవాలి. అలా కలుపుకుంటే మంచి క్రిస్పీగా ఉంటుంది. చూడండి ఇలాగా. ఇప్పుడు కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ మనం పిండిని అయితే కలుపుకుందాం. చూడండి ఈ విధంగా పిండిని కలిపేసుకొని అరగంట పాటు పిండిని రెస్ట్ని ఇవ్వాలి. ఈలోపు మనం స్టఫ్ ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా నేను ఒక ఆలుగడ్డ, అలాగే 50 గ్రాముల బఠానీని ఉడకబెట్టుకొని ఇలా స్మాష్ చేసుకోవాలి. పప్పుగుత్తితో అయినా లేకపోతే గరిటెతోటైనా కూడా ఆలుగడ్డను బఠానీని స్మాష్ చేసుకుందాం. ఇప్పుడు దీనిలోకి సన్నగా తరిగిన కొత్తిమీర, క్యారెట్, ఉల్లిపాయ, పచ్చిమిర్చి ఈ బఠానీ ఆలుగడ్డలోకి వేసేసుకోవాలి. అలాగే ఇప్పుడు చాట్ మసాలా 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, కొంచెం పసుపు, ఉప్పు, కారాలు తగినంతగా వేసుకోవాలి. చాట్ మసాలా లేకపోతే అరచెక్క నిమ్మరసం పిండినా కూడా సూపర్ టేస్టీ అయితే వస్తుంది. చూసారు కదా, ఇదంతా కూడా మనము కలుపుకుందాం. ఉప్పు కారము ఇప్పుడే మనము చెక్ చేసుకోవాలి. ఇదంతా కలుపుకునేటప్పుడే ఉప్పు కారం చెక్ చేసుకొని ఒకవేళ తగ్గితే వేసుకోవాలి. ఇప్పుడు చిన్న చిన్న ఉండలుగా మనము ఇదంతా కట్టుకోవాలి. చిన్న చిన్న ఉండలు కట్టుకోవాలి. అన్నీ కూడా ఉండలు ఒకేసారి కట్టి పక్కన పెట్టుకుంటే మనకు ఈజీగా తొందరగా అయిపోయిద్ది పని అనేది. చూసారు కదా, ఇలాగా చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. చూడండి మంచి కలర్ఫుల్గా కనపడుతున్నాయి ఉండలన్నీ కూడా. ముందుగా ఇప్పుడు మనం నానబెట్టుకున్న పిండి చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో. ఒక 2-3 సెకండ్ల పాటు ఇలా అనుకోవాలి. ఇప్పుడు చేతికి ఆయిల్ అప్లై చేసుకొని చిన్న చిన్న ఉండలుగా మైదా పిండిని తీసుకోవాలి. గోధుమ పిండి లేకపోవడం వల్ల నేను మైదా పిండిని తీసుకున్నాను. ఇలా వీడియోలో చూపించే విధంగా మైదా పిండిని మనకి ఇప్పుడు స్టఫ్ చేసుకునే విధంగా మైదా పిండి అనుకోవాలి. చూడండి ఇప్పుడు మైదా పిండి అంతా కూడా మనకు స్టఫ్ అనేది బయటికి రాకుండా ఇలా క్లోజ్ చేసుకోవాలి. ఒకవేళ మనకి స్టఫ్ అనేది బయటికి వస్తుంది అన్నట్టు అనిపిస్తే మైదా పిండిని ఇలా అనుకుంటే సరిపోతుంది. పిండినంతా కూడా స్టఫ్ అస్సలకి ఇంకా బయటికి రాకుండా ఉంటుంది. ఇలా కచోరీ లాగా చేసుకోవాలి. ఇవి చూస్తుంటే కచోరీలే కనబడుతున్నాయి కదా. చూసారు కదా, చక్కగా వచ్చాయి. అన్నీ కూడా చేసేసుకుందాం. ఇప్పుడు ఇలా అన్నీ చేసి పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ ఎక్కిందా లేదా ఒకసారి చెక్ చేసుకున్నాక మనము స్టఫ్ చేసుకున్న సమోసాలన్నీ ఇలా వేసుకోవాలి. చక్కగా తిప్పుకుంటూ ఫ్లేమ్ అనేది లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి.
మాడిపోకుండా మంచిగా తిప్పుకుంటూ ఉండాలి. చూడండి ఎంత చక్కగా కలర్ మంచిగా వస్తున్నాయో. మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఇలా తిప్పుకుంటూ వేయించుకోవాలి. చూడండి ఎంత మంచి కలర్గా ఎంత పొంగినాయో ఇవి చక్కగా వచ్చాయి. చాలా చాలా చూస్తుంటేనే మనకి అర్థమైపోతుంది. లైక్ సమోసా లాగానే సమోసా ఫీల్ వస్తుంది. ఒక షేప్ ఒకటి లేదే కరెక్టే కానీ మిగిలిందంతా సేమ్ టు సేమ్ సమోసా. నెక్స్ట్ బ్యాచ్ కూడా వేసేసుకోవాలి. ఫ్రెండ్స్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా సమోసాలు ఇలా ఇంట్లోనే చేసి మనమైనా పిల్లలకైనా పెట్టండి. ఈవినింగ్ స్నాక్స్ కింద చాలా అంటే చాలా బాగుంటాయి. చూసారు కదా, ఎక్కువ ఆయిల్ కూడా అసలు పీల్చుకోలేదు. చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. కరెంటు పోయింది అందుకే కలర్గా కనబడట్లేదు. ఇంకా ఆయిల్ చూడండి అస్సలకే పట్టలేదు. మంచిగా పొరలు పొరలుగా వచ్చింది. చాలా బాగున్నాయి సమోసా. మనకు షేప్స్ రాకపోయినా సమోసా చేయాలంటే కొంచెం ఇబ్బంది అయినా ఆ టేస్ట్ వేరే ఉంటుంది. ఇంకా ఇది కూడా టేస్ట్ సేమ్ అలాగే ఉంటుంది. బ్యాచిలర్స్ కూడా చేసేసుకోవచ్చు, అంత బాగుంటుంది. పిల్లలు మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.